అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెలుగునిచ్చే దీపాలతో, తీయని మిఠాయిలతో, రంగురంగుల కాంతులతో ఈ దివాళీ మనం అందరం సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. మరి ఈ దివాళీని ఒక స్వీట్ తో స్టార్ట్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది కదా. స్వీట్ మాత్రమే బాగుంటుందా? స్వీట్ లాంటి ఒక సెలబ్రిటీ గెస్ట్ వచ్చి ఒక స్వీట్ ప్రిపేర్ చేసి మనందరికీ దివాళీ గిఫ్ట్ గా ఇస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది కదా. సో లెట్స్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ గెస్ట్ గీతాంజలి. హలో. హాయ్. హలో గీతాంజలి, వెల్కమ్ టు స్నాక్స్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? yes I'm very good. థ్యాంక్ యూ. వండర్ఫుల్, సూపర్ అన్నమాట. వెరీ హ్యాపీ ఇవాళ మీరు స్నాక్స్ కి వచ్చేసారు. సో దీపావళి డబుల్ ధమాకా అన్నమాట ఇప్పుడు మన ఆడియన్స్ అందరికి కూడా. సో చెప్పండి, ఇంట్లో వంటలు చేస్తుంటారా? అంతగా కాదు, ఓకే ఫైన్, అలా అలా ఏదో టచ్ ఉంది లైట్ గా, ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు మొత్తం మీద. సో కొంచెం టచ్ ఉంది అంతే. ఓకే, వండర్ఫుల్. సో ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఏం నడుస్తుంది? సో ఇప్పుడు నేను మిక్చర్ పొట్లో అని భానుచంద్ర గారు అబ్బాయి జయంత్, మీ అండ్ శ్వేత వసు ప్రసాద్, సో we 3 are playing leads in the movie. So we are coming with a fully comedy entertainer, and only comedy అనే కాదు, ఇందులో చాలా వెరైటీస్ అన్నమాట, అన్ని ఉంటాయి. ఓకే 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 ఓకే. సో అంతా చాలా ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తున్నాం మా మూవీతో. వండర్ఫుల్. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. Thank అండ్ you. ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాము బికాస్ ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పి, ఎందుకంటే ఆ నేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి. సో మరి ఇవాళ దివాళీ స్పెషల్ గా స్నాక్స్ కి వచ్చేసారు కాబట్టి మా అందరికి ఏం వంట నేర్పిస్తున్నారు? టుడే నేను ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను, అండ్ దట్ ఈస్ పెసర లడ్డూలు. లడ్డూలు అంటే బాగా ఇష్టమా మీకు? చాలా చాలా ఇష్టం. సో పెసర లడ్డూలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పెసర లడ్డూలకి కావలసిన పదార్థాలు: పెసర్లు, బియ్యం, పంచదార పొడి, వేయించిన కర్బూజా గింజలు, జీడిపప్పు, బాదాం పప్పు, యాలకుల పొడి, నెయ్యి. సో పెసర లడ్డూలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ అడిగి తెలుసుకుందాం. సో గీతాంజలి, ఎలా ప్రిపేర్ చేస్తున్నావు ఈ లడ్డూస్? ఎస్. సో షల్ వి స్టార్ట్ విత్ పాన్ తీసుకుందాం. పాన్ తీసుకుందామా? ఓకే. అండ్ స్టవ్ ఓకే, డన్. పర్ఫెక్ట్. అండ్ దెన్ పెసర్లు ఫస్ట్ వేసుకోవాలి. Yes. పెసర్లు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం మనం వీటిని. ఎస్ ఓకే, ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎస్. ఆల్ రైట్, పర్ఫెక్ట్. మరి దివాళీ అనగానే గీతాంజలి ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు? దివాళీ అంటే క్రాకర్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, బట్ విల్ హ్యావ్ విత్ ఫన్ విత్ రిలేటివ్స్, అండ్ చాలా అంటే ఇంట్లో అందరూ రిలేటివ్స్ వస్తారు కదా, సో వాళ్ళతో ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. క్రాకర్స్ కి అంతగా దగ్గర వెళ్ళను, ఎందుకంటే ఐ హావ్ సమ్ ఫియర్. అవునా? సో ఇవి ఇలా ఎంతసేపు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని? అండ్ అది డ్రై రోస్ట్ మేబీ ఆల్మోస్ట్ అయ్యింది అనుకుంటా. అండ్ విల్ రైస్, బాస్మతి రైస్ కూడా వేసేసుకోవాలి. ఓకే, అవి కొంచెం వేసుకున్నాం, వెరీ లిటిల్, అంటే ఒక 1 or 2 tablespoons అంత రైస్ కూడా వేసుకున్నాం అనమాట. సో డిఫరెంట్ కాంబినేషన్ అసలు ఈ పెసర్లు అండ్ ఈ బాస్మతి రైస్ కూడా. స్పెషల్లీ మీకోసం ప్రిపేర్ అయ్యి వచ్చినాడు. అబ్బా, నా కోసమే నెక్స్ట్ లడ్డూలు ఏంది, ట్రై చేయి ఫస్ట్, నువ్వే టేస్ట్ చేయని ఇండైరెక్ట్ గా చెప్తుంది గీత ఇప్పుడే. సో ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయినట్టే కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఎస్, డన్. ఓకే, సో అవి రోస్ట్ అయిపోయినాయి కదా. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం వీటిని మనం? సో వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో మిక్సీ జార్ లోకి వేసేసుకుందాం. ఆల్ రైట్. సో ఇలా మనం మెల్లమెల్లగా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ వీటిని చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. వండర్ఫుల్, ఫెంటాస్టిక్. వెరీ నైస్. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం అండి. సో ఎస్, here we go. సో గీత, రెడీ అయిపోయినట్టు అంతా? ఓకే. అండ్ దెన్ మనం స్టవ్ వెలిగించి ఓకే, నెక్స్ట్ పాన్ పెట్టుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఏదో ఉంది, సో అది కూడా చూద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేస్తున్నాం అనమాట. ఓకే, తీసుకోండి. సో ఫస్ట్ ఘీ వేసుకుంటున్నాం. స్వీట్స్ అంటే ఆ ఘీ ఉంటేనే టేస్ట్ సూపర్ గా ఉంటది కదా.
సో లైట్ గా గీ వేసుకున్నాం. ఫైన్, అది మెల్ట్ అయిపోవాలి. సో ఈ మూవీలో భానుచంద్ర గారు ఉన్నారు అని చెప్పారు కదా, అండ్ వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో ఎలా అనిపిస్తుంది వర్కింగ్ విత్ భానుచంద్ర గారు? అండ్ ఆయన గురించి మళ్ళీ స్పెషల్ ఇంట్రడక్షన్ నిజంగా అవసరం లేదు, వి ఆల్ నో. ఇందులో భానుచంద్ర సార్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు, అది నేను చెప్పను, మూవీలో చూస్తేనే తెలుస్తుంది. చాలా బాగుంటుంది రోల్ అయితే. అండ్ సార్ తో వర్క్ చేయడం ఇట్ వాజ్ అమేజింగ్. ఓకే, సో ఘీ వేడికిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాం? ఆల్మండ్స్ అండ్ జీడిపప్పు ఇందులో వేసి మనం వేయించేసుకోవాలి. ఓకే, సో బాదాం పలుకులు అలానే కాజు కూడా వేసుకుని చక్కగా వేయించుకుంటున్నాం అండి. సో పీసెస్ లాగా ఆల్రెడీ కట్ చేసి పెట్టారు. సో లడ్డూస్ కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేశారనమాట. సో అవి జస్ట్ వేయించుకుంటున్నాం నెయ్యిలో. సో మరి ఈ మూవీలో గీత మాకు ఎలా కనిపించబోతుంది? అల్లరి చేస్తూ కనిపిస్తుందా, కామ్ గా కనిపిస్తుందా? క్యారెక్టర్ ఏంటి అసలు? వెరీ క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు నేను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఇది కూడా ఒక మంచి రోల్ ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఇవి రోస్ట్ అయిపోయినట్టే కదా. ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. డన్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. సో డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అండి. సో గీతాంజలి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? సో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాం. ఓకే, అండ్ మనం గ్రైండ్ చేసుకున్న పెసర్లు అండ్ రైస్ ఉంది కదా. అవును, అండ్ అది బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, డన్, పర్ఫెక్ట్. ఆహా, ఫైన్ పౌడర్ అయిందబ్బా. డ్రై రోస్ట్ చేసిన తర్వాత అయితే సూపర్ గా ఉంది, ఒక రవ్వ లాగా అయిపోయింది ఇదంతా. సో మంచి పౌడర్ లాగా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? అండ్ ఇందులో మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ బాదం. ఓకే, ఇవి కూడా వేసేసుకుంటున్నావా? ఓకే, ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కావాల్సినంత వేసుకోవచ్చు. అండ్ ఇలాచీ పౌడర్ 1 second. షుగర్ పౌడర్. ఓకే, సో షుగర్ పౌడర్ వేసుకుంటున్నాం అనమాట. అంటే టేస్ట్ కి సరిపడా మనకి ఎంత కావాలి అని అనుకుంటే అంత వేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదండి, 1/2 కప్ మనం షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ మిగిలిన ఇంగ్రీడియంట్స్, ఇది కర్బూజా సీడ్స్, ఇవి కూడా రోస్ట్ చేసి ఇందులో మిక్స్ చేసి. ఓకే, ఆల్రెడీ రోస్టెడ్ అన్నమాట ఇవి. రోస్టెడ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో గీతాంజలి, మరి ఇప్పుడు అవి లడ్డూలు ఎలా అవుతాయి? మనం ఇక్కడ గీ పెట్టుకున్నాం కదా, గీ ఇందులో వేసి ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. ఓహో, అర్థమైపోయింది. ఫెస్టివల్ ఏదైనా వస్తే కుచ్ మీఠా హో జాయే అంటారు కదా, సో ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నాం మనం అంతా కూడా. ఓకే, యూ హ్యావ్ ఎ టిష్యూ హియర్. చక్కగా. సో ఇప్పుడు నేను పని చెప్తా, అర్థమైపోయింది నాకు మ్యాటర్ మొత్తం. సో ఇప్పుడు చూడండి, నేను లడ్డూలు రెడీ చేసేస్తానమాట. నేను చేస్తే లడ్డూలు చేసేసి నేనే చేసేసాను కదా, క్రెడిట్ అంతా కొట్టేస్తుంది. లేదు, ఇప్పుడు నేనే చేస్తా లడ్డూలు. వెరీ నైస్. సో ఈ లడ్డూస్ యాక్చువల్లీ విడిపోయే ఇది ఉంది కాబట్టి మనం నెయ్యి ఎక్కువ వేసుకుని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే ప్రాపర్ గా వస్తున్నాయి. సో ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి మనం. ఆహా, దివాళీ రోజు ఇంతకన్నా బెస్ట్ స్వీట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఓకే, మరి యాక్చువల్ గా మీ క్యారెక్టర్ గురించి కానీ సీన్స్ గురించి కానీ కొంచెం చెప్పనన్నారు. అట్లీస్ట్ మా కోసం ఏదైనా డైలాగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. డైలాగా? ఓకే, చలో. ఇందులో గోదావరి ఇస్ మై ఫ్రెండ్ అనమాట. ఐ యూస్ టు టాక్ విత్ గోదావరి రివర్. ఓకే, ఓయ్ గోదావరి, ఎవరెవరో వచ్చి మన సాంగ్స్ అన్ని పాడిస్తుంటే చూస్తూ ఉండడం కాదమ్మా, గట్స్ ఉండాలి. ఏంటి, ఓ ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా ఆడేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఓకే, సో అలా ఆడుతూ పాడుతూ లడ్డూలు కూడా మేము ఫినిష్ చేసేసాం ఇవాళ, పెసర లడ్డూలు. మరి ఆలస్యం చేయకుండా దీని ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టేస్ట్ చేసి చెప్తా మరి కాసేపట్లో ఎలా ఉందో. అండ్ అంతేకాకుండా దివాళీ సెలబ్రేషన్స్ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. బట్ ఈ లోపు పెసర లడ్డూలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో మరొకసారి చూసేయండి.
పెసర లడ్డూలకి కావలసిన పదార్థాలు: పెసర్లు, బియ్యం, పంచదార పొడి, వేయించిన కర్బూజా గింజలు, జీడిపప్పు, బాదాం పప్పు, యాలకుల పొడి, నెయ్యి. పెసర లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పెసర్లు అలానే కొద్దిగా బియ్యం వేసి వేయించుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అందులో బాదాం పప్పు, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెసర్ల బియ్యం పౌడర్, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి, పంచదార పొడి, కర్బూజా గింజలు, నెయ్యి వేసి కలుపుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పేపర్ కప్స్ లోకి పెట్టుకుని సర్వ్ చేసుకున్నట్లయితే దీపావళి స్పెషల్ పెసర్ లడ్డూలు రెడీ. సో పెసర్ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా నాతో పాటు. కంగ్రాట్స్ టు మీ ఫస్ట్. ఏమన్నావు నాకు వంట చేయడం రాదు అని బిల్డప్స్ ఇచ్చింది కదా అప్పటి నుంచి గీత. బట్ అదేదో అలా వచ్చేసినట్టుంది. స్వీట్ సూపర్ హిట్ అండ్ అలానే నీ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ. సో మచ్. చాలా నచ్చింది నాకైతే స్వీట్, చాలా చాలా బాగుంది. సో నాకైతే ఈ పెసర్ లడ్డూలు చాలా నచ్చేసాయి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంట్లో దివాళీ స్పెషల్ గా ఈ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన దివాళీ స్పెషల్ స్నాక్స్ సెలబ్రేషన్ సూపర్ గా జరిగాయి కదా. సో ఇంటి దగ్గర క్రాకర్స్ కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. హ్యాపీ దివాళీ, బై.